బంగాళదుంప ఇమ్మంటే ఉల్లిగడ్డ ఇచ్చాడు. ఇదేంటబ్బా అన్న, కేజీ బంగాళదుంప అడిగా, కేజీ ఉల్లిగడ్డ ఇస్తాడు. ఇదేంటబ్బా అన్న, అరే ముఖ్యమంత్రి ఇది బంగాళదుంప అంటున్నాడు సార్ అన్న. అరే ఆడు సైకో, ఉంది లేనట్టు లేని ఉన్నట్టు అంటాడు. మీరు ఆ మాయలో ఎట్లా పడ్డారా బాబు అని ఆయన చెప్తాం జరిగింది. అరే ఉల్లిగడ్డకి బంగాళదుంపకి తేడా తెలినాడు ముఖ్యమంత్రి అవుతే ఇంకా రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు వరి మొత్తం మనకి తీవ్రంగా నష్టపోయాం. వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు మన ప్రాంతంలో. కానీ వాళ్ళు చెప్పుకుంటున్నారు అద్భుతంగా చేశారంట, డబ్బులు ఇచ్చేశారంట. వరి రైతులకు డబ్బులు ఇచ్చేశారంట. బా మీ అకౌంట్లో డబ్బులు పడిందంట చూసుకోండి. ఈరోజు న్యూస్ పేపర్లో చదివితే అద్భుతంగా స్పందించిందంట. కొన్ని న్యూస్ పేపర్లో వాళ్ళ కరపత్రం ఉంది కదా, అద్భుతంగా స్పందించింది. వరి రైతులందరినీ ఆదుకుందంట ఈ ప్రభుత్వం. నేను అడుగడుగున వరి రైతులు కలిస్తే అరే ఎవడు వచ్చే కనీసం మా నష్టపోయిన పొలాలు అడుగు పెట్టలేదని చెప్పే పరిస్థితి, అది పరిస్థితి. అందుకేనా ఆయనకు జబ్బు ఉందిలే, మైథోమేనియా సిండ్రోమ్, గూగుల్లో కూడా చూడు. ఆ జబ్బున్న లక్షణం ఏంటో తెలుసా, జబ్బు లక్షణం ఏంటో తెలుసా, ఉంది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్తాం.